బీహార్ ఎన్నికల్లో ఒక ఇది బీజేపీ జేడీయూ కూటమికి ఒక పెద్ద ఎదురు దెబ్బ. రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించాడు. క్రిందటిసారి కూడా అట్లాంటి పోటీ ద్వారానే వాస్తవంగా తను ఎన్డీఏలో భాగస్వామి, ఒక పక్కన కేంద్రంలో వాళ్ళు నడుపుతున్నటువంటి వ్యక్తి, మంత్రిగా ఈ వ్యవహారాలన్నీ. ఇంకొక పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ కూటమి పరంగా అతను ఏమడుగుతాడు, ముగ్గురం 3 షేర్స్ చేసుకుందాం అంటాడు. దానికి నితీష్ ఒప్పుకోడు. వీళ్ళకున్న సీట్లు 25-30 స్థానాలకు మించి లేవు అంత బలం అంటాడు నితీష్ కుమార్. ఇక్కడ ఇతనేమంటాడు, ఒకప్పుడు అట్లా మహారాష్ట్ర లాంటి చోట్ల 25-30 ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఏకంగా అధికారంలోకి వచ్చింది, అట్లాగే మేము కూడా ఎదుగుతాం, మమ్మల్ని ఎదగనివ్వకుండా నువ్వెట్లా తొక్కుతావు అంటాడు. చిరాగ్ పాస్వాన్ ఎదిగితే నితీష్ కుమార్ సినిమా అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఫైట్. కాబట్టి ప్రస్తుతానికైతే కూటమిలోనే ఉన్న విడిగా అన్ని చోట్ల పోటీ చేస్తాను. కిందసారి అట్లాగా తెర వెనక నుండి అతని చేత చేయించి నితీష్ కుమార్ సీట్లను తగ్గించడంలో అమిత్ షా సక్సెస్ అయ్యాడు. తద్వారానే అక్కడ ఇది బీజేపీ కంటే జేడీయూ పార్టీకి సీట్లు తక్కువ వచ్చినాయి. హయ్యెస్ట్ వచ్చింది ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్జేడీ, సెకండ్ బీజేపీ, థర్డ్ జేడీయూ వచ్చింది. అందుకనే యాక్చువల్గా అసలు సీఎం పదవి వస్తుందా అంటే లేదు, ఉన్నాడు. ఈ 5 ఏళ్ళు కూడా ఈ దఫా ఎటు టిల్ట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నితీష్ కుమార్ తనక సత్తా చూపెట్టాలనుకుంటాడు, ఇటు పక్కన సీన్ మారుతోంది.